విరాట్ టూన్స్ జంక్షన్. అనగనగా ఒక ఊర్లో అత్త కోడలు నివసిస్తూ ఉన్నారు. అత్త మహాగయ్యాలి. ఆమె కోడలు సాత్వికురాలు. అత్త కోడలిని ఎప్పుడూ తిడుతూ ఉండేది. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని అత్తకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తుండేది. ఒకరోజు కోడలు పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ, బిర్యానీ తింటే చాలా బాగుంటుంది తెలుసా అని కోడలితో అన్నది. అప్పటినుంచే కోడలికి తను కూడా బిర్యానీ తినాలని కోరిక కలిగింది. దాంతో కోడలు ఒకరోజు బిర్యానీ తయారు చేయడానికి కావలసిన అన్ని సామాన్లు తెచ్చిపెట్టుకుంది. ఒకరోజు బిర్యానీ చేయడం మొదలుపెట్టింది. తీరా బిర్యానీ అయ్యే సమయానికి విజిల్ రావడంతో ఆ శబ్దం విని అత్త గబగబా వంటింట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండా బిర్యానీ చేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ బిర్యానీ అంతా తానే వేసుకుని తినేసింది అత్త. కోడలికి ఏడుపు వచ్చింది. అయినా సరే బిర్యానీ తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తరువాత మళ్లీ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన అన్ని సామాన్లు తెచ్చి పెట్టుకుంది కోడలు. ఈసారి వంట గదిలో నుంచి విజిల్ సౌండ్ రాగానే అత్త పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే, బిర్యానీ కాదు అత్తయ్య, కుక్కర్ విజిల్ పనిచేయడం లేదు. అదే పని చేస్తుందో లేదో అని చూస్తున్నా వాటర్ పోసి అంది కోడలు. అత్త సరే సరే అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి కుక్కరు పనిచేస్తుందో లేదో ఎన్నిసార్లు చూస్తుందేంటి, అదే నేనైతే వెంటనే కనిపెట్టేస్తాను అని అనుకుంది అత్త. మళ్లీ శబ్దం వచ్చినా అత్త రాలేదు. దాంతో కోడలు హాయిగా బిర్యానీ చేసుకుని తినేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు బిర్యానీ తినాలనిపించినా అలాగే చేసేది కోడలు. నీతి: మనల్ని బాధ పెట్టే వాళ్ల నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు.